Hello all, welcome to our channel Can Indian Pilla. This is Raghu. First time, this is Harika. Then this is Raghu. Now Harika leechindi. Okay. So adochesi ma packing. Hope మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే Like, share and subscribe. Hello all, welcome to our channel Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Mamika. Welcome back to our channel Can Indian Pilla. So ee video vachesi Vamika first international trip video anamata. So Vamika tana first international trip ki velbotundi. ఎక్కడికి వెళ్తున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేద్దాము. బట్ ఈ ట్రిప్ పర్పస్ వచ్చేసి ఈ ఇయర్ రఘుది 30th బర్త్డే. సో ఐ థాట్ వై నాట్ వి ఆల్ టేక్ ఎ ట్రిప్. సో అందుకే ఈ ట్రిప్ ప్లాన్ చేసాము, వామిక ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఒక షార్ట్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం మేము. ఎక్కడికి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాము. ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ టైం మేము ఇన్ఫెంట్తో ట్రావెల్ చేయబోతున్నాము. సో ఇన్ఫెంట్తో ట్రావెల్ చేసేటప్పుడు ఏమేమి ఎసెన్షియల్స్ ప్యాక్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో అనమాట. సో మేము వామికతో వెళ్తున్నాం కాబట్టి వామిక ఎసెన్షియల్స్ ఏమేమి ప్యాక్ చేస్తున్నాము, ఏమేమి పెట్టుకున్నాము అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్యాక్ చేద్దామా? ప్యాక్ చేద్దాము. ఓకే, ప్యాక్ చేద్దాం. సో మాకు వచ్చేసి ఓన్లీ 1 చెక్-ఇన్ బ్యాగే మేము ఆప్ట్ చేసుకున్నాము. మేము షార్ట్ ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి ఒక చెక్-ఇన్ బ్యాగ్ మాకు చాలా అనిపించింది. సో వీ ఓన్లీ హ్యావ్ 23 kgs వెయిట్. అందులో నా బట్టలు, వామిక బట్టలు అండ్ రఘు బట్టలు, ముగ్గురు బట్టలు అండ్ ఎసెన్షియల్స్ సరిపెట్టాలి. 2 పర్సనల్ ఐటమ్ అంటే క్యారీ ఆన్ బ్యాగ్లా కూడా వచ్చాయి, బట్ దట్ ఈస్ 7 kgs ఓన్లీ. సో లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. సో ఇప్పుడు మనం వామికాకి ఏమేమి ఎసెన్షియల్స్ అవసరమో ఈ ట్రావెల్కి అవి ప్యాక్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ డైపర్స్. మాకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది డైపర్స్తోని. అనుకోకుండా ఒక చోట 1 డే ఉండాల్సి వచ్చింది అండ్ డైపర్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. బట్ లక్కీలీ ఆ రోజు మేము ఫెరీ కోసం వెయిట్ చేస్తున్న లైన్లో వేరే వాళ్ళ దగ్గర డైపర్స్ ఉండే. సో మేము వాళ్ళని అడిగితే వాళ్ళ డైపర్స్ మాకు ఇచ్చారు. దట్ వాజ్ ఆ రోజు నుంచి మాకు ఓకే ఎక్కడికి వెళ్ళినా సరే డైపర్స్ కంపల్సరీ ఉండాలి అన్న ఇలా ఫోబియా వచ్చేసింది. సో యా, ఫస్ట్ కమ్ డైపర్స్. సో మేము ఆల్మోస్ట్ పర్ డేకి ఒక 5 డైపర్స్ లాగా ప్యాక్ చేసాము. వామిక స్టిల్ 7 months ఇంకా పాటీ ట్రైనింగ్ ఏం అవ్వలేదు కాబట్టి డైపర్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అస్. సో పర్ డేకి 5 డైపర్స్ లాగా అలా ప్యాక్ చేసుకున్నాము. ఫస్ట్ డైపర్స్ తర్వాత ఇంపార్టెంట్ది వైప్స్. సో వైప్స్ కూడా మేము సర్క్యులర్ వైప్స్ యూజ్ చేస్తాము. సో ఒక ప్యాకెట్ ఆఫ్ వైప్స్ నాకు చాలు. ఇది చాలా ఎక్కువ, బట్ నాకు ఇందులో నుంచి తీసి వేరే దగ్గర స్టోర్ చేసుకునే స్పేస్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలా తీసుకొని వెళ్తున్నాము. అండ్ దాని తర్వాత వచ్చేసి సో వామిక ఇస్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టిల్. సో మేము ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను నేను. ఇది బ్రెస్ట్ ఫీడ్ కవర్ అప్ లాంటిది. జస్ట్ ఇలా వేసేసుకొని ఫీడ్ చేయొచ్చు అనమాట. సో ఫ్లైట్లో కానీ లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడన్నా పబ్లిక్లో ఒకవేళ నేను బ్రెస్ట్ ఫీడ్ చేయాలన్నా కూడా ప్రైవసీ నాకు ఉంటుంది అన్నట్టుగా ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇదొకటి. అండ్ దాంతోపాటు ఒకవేళ ఇది కంఫర్టబుల్ లేదు వామికాకి అంటే నా దగ్గర కాటన్ స్పాడల్ ఒకటి ఉంది. సో ఐ థాట్ ఐ కెన్ యూస్ దిస్ వన్ అని. సో ఇది కూడా ఇలా వేసుకొని ఇలా బ్రెస్ట్ ఫీడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇది కూడా ఒకటి సేఫ్ సైడ్కి పెట్టుకుంటున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి బిబ్స్ అన్నమాట. వామికాకి కొంచెం సాలిడ్స్ కూడా స్టార్ట్ చేసాము కాబట్టి బిబ్స్ పెట్టుకున్నాను. ఈ బిబ్స్ వచ్చేసి కొన్ని క్లాత్ బిబ్స్ ఉన్నాయి
ఇది ఒకటి సిలికాన్ డిప్ కూడా పెట్టుకున్నాను. డిపెండింగ్ ఆన్ మేము ఎక్కడ తింటున్నాం దాన్ని బట్టి, ఒకవేళ అక్కడ ఎయిర్బిఎన్బిలో స్టే చేస్తున్నాము, సో అక్కడ ఎయిర్బిఎన్బిలో హోటల్ రూమ్లో మేము తినిపించాలనుకున్న ఇది నాకు ఈజీగా ఉంటుంది, ఈజీ టు వాష్ అండ్ ఆల్. ఒకవేళ రెస్టారెంట్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా సిలికాన్ ఇంకా ఈజీ, జస్ట్ వైప్ పెట్టి తుడిచేస్తే అయిపోతుంది. సో 2 క్యారీ చేస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి కొన్ని బర్బ్ క్లాత్స్, జస్ట్ ఇన్ కేస్ ఏదైనా వామిట్ చేసుకున్నా అన్నట్టుగా కొన్ని బర్బ్ క్లాత్స్ పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి 2 కాటన్ టవల్స్ పెట్టుకున్నాను. వామికకి కాటన్ టవల్స్ వాడుతున్నాము మేము, తన స్కిన్ చాలా సెన్సిటివ్, సో 2 కాటన్ టవల్స్ పెట్టుకుంటున్నాము. ఈ కాటన్ టవల్స్ అక్కడ తనని స్నానం చేయించిన, మొహం తుడిచిన, ఇట్ విల్ బి ఈజీ తనని డ్రై అప్ చేయడానికి అన్నట్టుగా 2 కాటన్ టవల్స్ పెట్టుకుంటున్నాము. సో ఇంకొకటి వచ్చేసి ఇది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను నేను. యూజువల్గా వామిక ఇంట్లో తింటున్నప్పుడు తనకి హై చైర్ ఉంటుంది, అందులో కూర్చొని తింటుంది. సో హై చైర్ క్యారీ చేయలేము ఇప్పుడు, కాబట్టి ఇది ఇలా పోర్టబుల్ బేబీ సీట్ క్లిప్ ఆన్ లాగా ఒకటి వచ్చింది. ఇది ఏంటంటే ఏ సీట్లోనైనా, ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్న హై చైర్లోనైనా నార్మల్ రెగ్యులర్ చైర్లో అయినా బేబీని ఇందులో కూర్చోబెట్టేసి ఇక్కడ 2 లెగ్స్ ఇలా వస్తాయి, బేబీని ఇందులో కూర్చోబెట్టేసి ఇది ఆ సీట్ బ్యాక్కి, ఆ చైర్ బ్యాక్కి ఇలా క్లిప్ ఆన్ చేసేస్తే బేబీ ఇలా టైట్గా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళకుండా, కింద పడకుండా. సో ఫీడింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చాను, ఇది ఒకటి పెట్టుకుంటున్నాము. అండ్ దాని తర్వాత వచ్చేసి వామిక ఫుడ్ ఈజ్ అనదర్ ఎసెన్షియల్, అది మేము క్యారీ చేస్తున్నాము. తనకి ఇంకా మేము స్టోర్ బ్రాడ్ ప్యూరేస్ అవన్నీ అలవాటు చేయలేదు. ఇంట్లోనే ఉగ్గు ఆర్ రాగి ప్యూరే లాగా చేసి పెడుతున్నాం అన్నమాట. సో దానికోసం ఇంట్లో చేసిన ఉగ్గు పౌడర్ కొంచెం అండ్ రాగి పౌడర్ కొంచెం, ఈ 2 కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇవి కూడా నేను పెట్టుకుంటున్నాను. అండ్ దీంతో పాటుగా నేను యాక్చువల్లీ ఒక చిన్న బౌల్ అండ్ స్పూన్ కూడా పెట్టుకుంటున్నాను, జస్ట్ ఇన్ కేస్ అక్కడ ఎయిర్బిఎన్బిలో ఉండొచ్చు బౌల్స్ అండ్ స్పూన్స్ కుక్ చేసుకోవడానికి తినడానికి. బట్ సేఫ్ సైడ్గా నేను ఒక బౌల్ అండ్ ఒక స్మాల్ బౌల్ ఇంకా ఒక స్పూన్ కూడా పెట్టుకుంటున్నాను. సో దీంతో పాటుగా నేను ఒక ఇన్సులేటెడ్ బాక్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. నా ప్లాన్ ఏంటంటే ఎయిర్బిఎన్బి నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ లోకల్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎయిర్బిఎన్బిలోనే ఏదైనా కుక్ చేసుకొని ఇందులో ఇన్సులేటెడ్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్దాము. మధ్యలో ఎక్కడైనా వామికకి తన లంచ్ టైం ఎప్పుడో డిన్నర్ టైం ఎప్పుడో తినిపించచ్చు అన్నట్టుగా. సో ఇది వచ్చేసి ఇన్సులేటెడ్ బాక్స్ అనమాట, లోపల స్టీల్ ఉంది అండ్ ఇదంతా ఇన్సులేటెడ్, సో వేడిగా ఉంటుంది. సో ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ అది అయిపోయిన తర్వాత వామికకి కొన్ని బ్రషెస్, తనకి చాలా ఇష్టము బ్రష్ చేసుకోవడం, చేతికిస్తే ఇంకా నములుతూనే ఉంటుంది పట్టుకొని. సో ఈ బ్రషెస్ కొన్ని అండ్ కొన్ని టీదర్స్, తనకి ఇంకా పళ్ళు రాలేదు బట్ షీస్ టీదింగ్ అలాట్, సో టీదర్స్ కూడా కొన్ని పెట్టుకుంటున్నాము. అండ్ ఒక కోమ్, వామిక హెయిర్ చాలా కొంచెమే ఉంది, పెద్దది చాలా కర్లీ హెయిర్, కొంచెం మేనేజ్ చేయడం కష్టం, ఒక కోమ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత కొన్ని యాక్సెసరీస్, వామికకి చిన్న హెయిర్ క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ అవి పెట్టుకున్నాను. అండ్ వామికకి ఒక క్యూట్ పేర్ ఆఫ్ షూస్ ఉన్నాయి, సో ఇది ఒకటే పెట్టుకుంటున్నాను. అక్కడ మేము వెళ్ళే చోట చాలా వేడిగా ఉంటుంది, ఇది కూడా వేస్తానో లేదో తెలీదు, బట్ జస్ట్ అలా ఫొటోస్కి వాటికి బాగుంటుంది అన్నట్టుగా ఇది ఒకటి పెట్టుకుంటున్నాను. అండ్ సో మేము వెళ్ళే చోట బీచెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట, పూల్స్ అండ్ బీచెస్. సో వామికకి ఒక స్విమ్ డ్రెస్ ఆర్డర్ ఇచ్చాను. సో దిస్ విల్ బీ హర్ ఫస్ట్ స్విమ్ డ్రెస్. అండ్ ఇప్పటిదాకా ఎక్కడ వాటర్లో కూడా దించలేదు. ఐ డోంట్ నో మేము దించుతామో లేదో కూడా, వి స్టిల్ డోంట్ నో, బట్ ఫొటోస్కైనా బాగుంటుంది అన్నట్టుగా ఇలా ఒక స్విమ్ డ్రెస్ ఆర్డర్ ఇచ్చాను. ఒక స్విమ్ డ్రెస్ అండ్ దానికి ఒక చిన్న క్యాప్లా కూడా వచ్చింది. సో ఇది కూడా ఒకటి పెట్టుకున్నాను.
అండ్ అక్కడ చెప్పాను కదా వేడి ఎక్కువ ఉంటుందని చెప్పి, సో మేము అలా ఎక్కడన్నా ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నప్పుడు తనకి ఎక్కువ వేడి తగ్గకుండా ఉండడానికి ఒక హ్యాట్ కూడా ఆర్డర్ ఇచ్చాను. సో ఒక సన్ హ్యాట్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఫ్లైట్లో ఒకవేళ చాలా చల్లగా ఉంటే హామికకి అన్నట్టుగా ఒక వింటర్ క్యాప్ కూడా పెట్టుకున్నాను. యూజ్ చేసినా చేయకపోయినా సేఫ్ సైడ్కి ఉంటుంది అన్నట్టుగా ఒక వింటర్ క్యాప్ కూడా పెట్టుకున్నాను. యూజువల్గా ఫ్లైట్స్లో చాలా చల్లగా ఉంటుంది కదా, సో అట్లా. అండ్ అక్కడ వేడిగా ఉంటుంది అన్నందుకు ఒక పోర్టబుల్ ఫ్యాన్ కూడా తీసుకున్నాము. ఇందులో ఇలా 3 మోడ్స్ ఉన్నాయి, 3 లెవెల్స్ ఆఫ్ స్పీడ్ అన్నమాట. సో ఇది కూడా పెట్టుకుంటున్నాము. దాని తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. సో మొన్న లాస్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ అప్పుడు డాక్టర్ చెప్పారు మీరు బయటికి వెళ్తే ఇప్పటి నుంచి వాళ్ళకి సన్ స్క్రీన్ పెట్టవచ్చు అని చెప్పి. సో ఒక సన్ స్క్రీన్ కూడా పెట్టుకున్నాము. దీనికి ఇలా మొత్తం టేప్ వేసేసాము సో దట్ ఎక్కడ కూడా స్క్వీజ్ అయిపోయినా ఓపెన్ అవ్వద్దు క్యాప్ అన్నట్టుగా. సో అది. అండ్ హామికకి కొన్ని నైట్ డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాను, లైట్ వెయిట్ నైట్ డ్రెస్సెస్. ఇలా ఒక 2 ప్యాంట్స్ అండ్ 3 టాప్స్ లాగా పెట్టుకున్నాను. ఇంట్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లో రిలాక్స్ అవుతున్నప్పుడు అన్నట్టు కాటన్వే పెట్టుకున్నాను. ఎక్కువ తిక్కలేనివి చాలా కాటన్వే పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి హామికకి కొన్ని బట్టలు పెట్టుకున్నాను, జస్ట్ అక్కడ మేము బయటికి వెళ్తున్నప్పుడు వేసుకోవచ్చు అన్నట్టుగా. ఇది నా ఫేవరెట్. ఇదైతే ఎంత క్యూట్గా ఉందో. నేను ఇంకా వేటికి ట్యాక్స్ కూడా తీయలేదు, అక్కడ వేసుకున్నప్పుడు తీద్దాం అన్నట్టుగా. ఎంత క్యూట్గా ఉందో. ఇది ఒకటి పెట్టుకుంటున్నాను. అక్కడంతా బీచ్ వైబ్స్ అని చెప్పాను కదా, దానికి ఇది చాలా బాగుంటుంది అన్నట్టుగా ఇది కొన్నాను. అండ్ అలానే ఇంకొన్ని బట్టలు. నా హామిక లేచింది. ఇక్కడి ఏమైంది మమ్మీ? ఏమైంది మమ్మీ? పడుకున్నావా? పడుకున్నావా? ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది అమ్మా? మమ్మీ హెయిర్ కోమ్ చేసుకుందామా మనము? హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. సో అలానే అక్కడ హామికకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలని కొన్ని తన ఫేవరెట్ టాయ్స్ కొన్ని పెట్టుకున్నాము. ఇదొకటి తనకి రిమోట్ అన్న చాలా ఇష్టము. సో ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ బ్యాగ్ అన్నమాట. ఇందులో ఏముందో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇందులో వచ్చేసి పంప్ ఉందన్నమాట. ఇది బ్రెస్ట్ మిల్క్ పంప్. సో బ్లెస్ యూ. సో ఒక పంప్ పెట్టుకున్నాను. అండ్ ఇది దాని పార్ట్స్ అండ్ కొన్ని స్పేర్ బాటిల్స్ పెట్టుకున్నాను. అక్కడ ఒకవేళ నేను పంప్ చేయాలి అంటే స్టోర్ చేసుకోవడానికి అన్నట్టుగా స్పేర్ బాటిల్స్ పెట్టుకున్నాను. అండ్ అక్కడ హామిక ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్కి తను కంఫర్టబుల్ లేదు తను ఇరిటేట్ అవుతుంది అంటే కొన్ని ఫార్ములాస్ కూడా పెట్టుకున్నాము. సో మేము హామికకి ఎన్ఫామిల్ A+ వాడతాము. సో ఈ ఫార్ములా బాటిల్స్ ఒక 10-15 అలా పెట్టుకున్నాము. హోప్ఫుల్లీ వీ డోంట్ యూజ్ దట్, బట్ యా కొన్ని పెట్టుకున్నాను అంతే. ఈ బ్యాగ్లో అవే ఉన్నాయి. సో ఈ బ్యాగ్ మొత్తం డెడికేటెడ్ టు పంపింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ హామిక ఫార్ములా అన్నమాట.
బ్యాగ్ కూడా ఇందులో పెట్టేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు నేను యాక్చువల్గా ఒక పవర్ బ్యాంక్ కూడా పెట్టుకుంటున్నాను. సో దట్ నాకు అక్కడ పంపింగ్ చేయడానికి ఎక్కడ అవుట్లెట్ దొరకకపోయినా ఐ కెన్ యూజ్ పవర్ బ్యాంక్ అన్నట్టుగా. సో ఈ బాటిల్స్తో పాటు అక్కడ క్లీన్ చేసుకోవడానికి కూడా నేను ఒక బాటిల్ బ్రష్ పెట్టుకుంటున్నాను. బాటిల్ బ్రష్ అండ్ బాటిల్ బ్రష్తో పాటు బాటిల్ వాష్ కూడా ఉండాలి అని చెప్పి వామికకి ఇంట్లో యూజ్ చేసే బాటిల్ వాష్ ఇందులో ఫిల్ చేసుకున్నాను. సో ఇవి అమెజాన్లో దొరుకుతున్నాయి, ఇలాంటివి ట్రావెల్ ఫ్రెండ్లీ కిట్స్ అనమాట. సో ఇలా బాటిల్స్ దొరుకుతున్నాయి, ఇది మనం రీఫిల్ యూజ్ చేసుకోవచ్చు. బాటిల్ వాష్ ఇందులో ఫిల్ చేసుకొని వామిక బాటిల్ వాష్ అని లేబుల్ వేసుకుందాము. దాంతోపాటుగా ఇందులో మా షాంపూ పట్టుకుంటాం, మా షాంపూ, కండిషనర్, ఒక ట్రావెల్ ఫ్రెండ్లీ టూత్ పేస్ట్, ఒక బాడీ వాష్, ఇదేమో వామిక మాయిశ్చరైజర్ అన్నమాట, అండ్ ఇది వామిక బాడీ వాష్. సో ఇవన్నీ కూడా పెట్టుకున్నాం మేము. సో ఈ అన్ని ఐటమ్స్తో పాటు వామికకి ఇంకో ఎసెన్షియల్ ఉంది, అదేంటంటే తన పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ లేకుండా మేము ఈ ట్రిప్కి ట్రావెల్ చేయలేము కాబట్టి ఇప్పుడు వామిక పాస్పోర్ట్ ఉంది. సో వామిక పాస్పోర్ట్, దాంతోపాటు మా పాస్పోర్ట్స్ కూడా ఇందులో పెట్టుకున్నాము. ఒక్క నిమిషం మామి, ఇక్కడ పట్టుకుంటావా? పట్టు, వెళ్ళిపోతావా నువ్వు? సో ఇది అన్నమాట. మీరు చూస్తుంటే ఒక సైడ్ మొత్తం వామికాకే సరిపోయింది. సో ఈ సైడ్లో నేను రఘు ఇద్దరం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ సైడ్ మా బట్టలు ప్యాక్ చేసుకున్నాక మనం వెయిట్ ఎంత అవుతుందో చెక్ చేద్దాం, ఓకేనా? సో ఫాస్ట్ ఫార్వర్డ్గా మా బట్టలు ప్యాక్ చేసేస్తాను. మామీ చూడు, హాయ్ మామీ. సో ఇప్పుడు మన ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం. అసలు 23 kgs మన వెయిట్ లిమిట్ కదా. ఇప్పుడు 23 దాటితే అసలు ఏం చేయాలో తెలియదు. సరే వెయిట్ అయితే చెక్ చేద్దాం.
ఓకే. రామిక కొంచెం కొంచెం ఒక్క నిమిషం. వామి హాయ్. వెయిట్ చెక్ చేస్తున్నాడు. నేను రఘు వెయిట్ రివీల్ చేయదలుచుకోలేను కాబట్టి దగ్గరికి వెళ్ళట్లేదు. వామిక చెక్ చేస్తుంది నా బదులు. సో యా, ఇప్పుడు మన వెయిట్ వచ్చేసి బ్యాగేజ్ వెయిట్ 22 kgs అండ్ 300 grams ఉంది. సో మనకి ఇంకా 700 grams స్పేస్ ఉంది, కానీ అయినా మనం ఆ స్పేస్ని కొంచెం వదిలేద్దాము, ఎందుకంటే అక్కడ ఎలా వెయిట్ చేస్తారో అనేది మనకు తెలియదు కదా. లేదు ఇంకా ఏమన్నా సడన్గా ఏమన్నా మన బ్యాగ్లో కానీ కొంచెం ఏమన్నా వెయిట్ అటు ఇటు అయితే ఇందులో మేనేజ్ చేయడానికి ఆ 700 grams యూజ్ అవుతుంది. కాబట్టి మనం ఇది ఇక్కడ వదిలేద్దాము. ఆల్ డన్ అయితే ఇప్పుడు యా, అదే మన ప్యాకింగ్ అంతా డన్. ఓకే. ఇప్పుడు వానికది డైపర్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటున్నామో కూడా చూద్దాము. డైపర్ బ్యాగ్లో వచ్చేసి ఫ్రంట్లో నేను ఒక ఎంటీ మిల్క్ బాటిల్ పెట్టుకున్నాను, 2 ఫార్ములా బాటిల్స్ పెట్టుకున్నాను అండ్ ఒక బర్క్ క్లాత్ పెట్టుకున్నాను. దాంతో పాటుగా కొన్ని డైపర్స్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ నేను అవసరం లేదు, ఒక 5 పెట్టుకుంటాను. ఒక 5 డైపర్స్. ఇదేమో చేంజింగ్ ప్యాడ్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ వచ్చింది. ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా లేఅవుట్ చేసి ఇక్కడ మానికని పడుకోబెట్టి డైపర్ చేంజ్ చేయొచ్చు ఎక్కడైనా సరే అవుట్డోర్లో. సో ఇది పెట్టుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఇంతకుముందు చూపించిన ఫ్యాన్ కూడా ఇందులోనే పెట్టుకుంటున్నాను నేను. అండ్ వైప్స్ ప్యాకెట్. అండ్ దాంతోపాటు వామికది 1 pair of బట్టలు కూడా ఇందులో పెట్టుకుంటున్నాను. అంతే, డైపర్ బ్యాగ్లో ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు. ఇది అన్నమాట తన డైపర్ బ్యాగ్. మామీ ఏం చేస్తుంది? హాయ్ మామీ. ఇంకా కావాలంట, ఇంకొక రౌండ్. సో అది మా ప్యాకింగ్ వీడియో. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై. బాయ్.